మహిదర్ రెడ్డి సహకారం లేకుండా తాను గెలవలేనన్నారు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. నెల్లూరు జిల్లా కందుకూరులో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మహిదర్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఎమ్మెల్సీగా మహిదర్ రెడ్డి ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి కోరికని, 2026లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఎమ్మెల్సీ అవుతారని విజయసాయిరెడ్డి అన్నారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా తాము గెలిస్తే మహిదర్ రెడ్డి మాట జవదాటేది లేదని ప్రమాణం చేశారు. నేను ఆరాధించేటటువంటి మహిదర్ రెడ్డి అన్న నేను నా గుర్తులుగా భావిస్తా ఉన్నాను. అదేవిధంగా మధుసూదన్ యాదవ్ కూడా అన్నని గుర్తులుగా భావిస్తారు. అన్న చెప్పిన మాటే మహిదర్ రెడ్డి అన్న చెప్పిన మాటే వేదవాకుగా భావించి అదే ప్రజావాణిగా భావించి భవిష్యత్తులో మేము ఎన్నికైనప్పటికీ కూడా మా మార్గదర్శకుడిగా ఆయన మాటే సదా పాటిస్తామని మీకు సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అన్నగారు ఒక విషయం సభాముఖంగా చెప్పారు. నాకు శాసన మండలి సభ్యుడిగా ఇచ్చినా కూడా నాకు వద్దు అన్న నేను సభాముఖంగా అన్నగారిని నేను అభ్యర్థిస్తా ఉన్నాను. మీరు ప్రజల సేవలోనే ఉండాలి అన్నా, మీరు ఉంటేనే కందుకూరు నియోజకవర్గానికి న్యాయం చేయడం జరుగుతుంది. మీరు శాసన మండలిలో సభ్యుడిగా ఉన్నా కూడా మీరు ఎక్కడ శాసనసభ ఏ సభలో సభ్యుడిగా ఉన్నా కూడా ప్రజల మనసుల్లో ఉన్నంత కాలం అది శాసనసభ శాసన మండలి అన్నటువంటి తేడా ఉండదు. కాబట్టి మిమ్మల్ని నేను సభాముఖంగా అభ్యర్థిస్తున్నాను. మీరు శాసన మండలి సభ్యులుగా మీరు అంగీకరిస్తే అంతకన్నా సంతోషకరమైనటువంటి విషయం. పెద్ద ఎత్తున బలాన్నిచ్చి ఆదరించి నన్ను కందుకూరు నియోజకవర్గానికి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు కొండంత బలాన్ని తీసుకున్నటువంటి మానుకుంట మహిదర్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సభ సాక్షిగా చెప్తా ఉన్నాను, మహిదర్ రెడ్డి చేసినటువంటి మేలు ఈ జన్మకు నేను మరిచిపోను.